స్తోత్రం తండ్రి. పాస్టర్ గారు పరిచయ యొక్క పరిచర్య అంతే తండ్రి, మీరే ముందుండి నడిపిస్తున్న తండ్రి. ఏసయాన్ని కొన్నారు పాస్టర్ దీవించారు, వారి కుటుంబాన్ని దీవించాను. జీవంలో ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆలకించినట్టు దేవ సోదరు. ప్రేమగలైన ప్రియ పిల్లల తండ్రి, ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని కాంక్ష కాబట్టి మరొకసారి తండ్రి మీ సన్నిధిలో వాళ్ళు ఆరాధించడానికి, వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ బుక్కి వచ్చి తండ్రి మీరు ప్రాణాలను పెట్టారు. మీకు స్తోత్రంలో దేవా, మీరు పరిశుద్ధ వరకు వచ్చి ప్రాణానికి తిరిగి స్తోత్రం 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 పరిషత్లో కూడా సుందర నడిపించుకుని కింద మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని వేడుకున్నాందుగా కూడిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి కుటుంబంలో ఆశ్చర్యకారాలు చదివించమని వేడుకున్నాం తండ్రి. ప్రతి సమస్యలో నుండి విడుదల అనుగ్రహించమని తండ్రి. ప్రతి అనారోగ్యానికి స్పష్టతను అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి. ఏ సమస్యలో ఉంటుంది వాటన్నిటిలోనే విడుదల అనుగ్రహించి మీరు మహిమ పొందుకోండి దేవా తండ్రి. ఫస్ట్ గా చేసిన పరిచయం కూడా మీరు బాగా ఆశీర్వదించి విస్తరింపచేయమని వేడుకున్నాం తండ్రి. వారి కుటుంబం చుట్టూ మీ దూతలు కాపుదలు అనుగ్రహించండి దేవా. వారి నీతి సంగతిని అనుగ్రహించండి దేవా. మమ్మల్ని అందరినీ మీరు ఆకుడు సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఆరాధించండి, ఆత్మతో సత్యంతో ఆరాధించడం చూపండి. ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకోమని వేడుకుంటూ మీరు చేసిన ప్రతి మేలు బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. 2 కొరింథీ 3 మమ్మను మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నాము. కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తీసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలుకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. ఆయన్ని మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించుతున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. శిక్షా విధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీని కుండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయములలో మహిమ లేనిదాయను. తగ్గిపోయినది మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు పేరు చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకున్నాను. నీ మెట్లు చేయక ఇట్టి నిరీక్షణ గల వారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తు నందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడను. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో
అక్కడ స్వాతంత్ర్యం ఉండను. మనం అందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమను నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. బంధము నీవే, స్నేహము నీవే, అతిథి నీవేనయ్యా, ఆత్ముడ నీవేనయ్యా, అతిథి నీవేనయ్యా, ఆత్ముడ నీవేనయ్యా. ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతోనే ఉండి నన్ను నడుపువాడా. ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతోనే ఉండి నన్ను నడుపువాడా. కాలాలు మారిన మారని వాడా, కాలాలు మారిన మారని వాడా, విడువవు నన్ను ఎప్పుడు. మారని తండ్రివయ్యా నా యేసయ్యా, విడువవు నన్ను ఎప్పుడు. మారని తండ్రివయ్యా. కారు చీకటి నన్ను కమ్మువేళ, వెలుగు నీవై ఉదయించినావా. కారు చీకటి నన్ను కమ్మువేళ, వెలుగు నీవై ఉదయించినావా. నీడిలోని నెమ్మది నీచి, నీడిలోని నెమ్మది నీచి, కన్నీరు తుడిచావయ్యా. కౌగిట్లో దాచావయ్యా నా యేసయ్యా, కన్నీరు తుడిచా. కౌగిట్లో దాచావయ్యా. మూగబోయిన నా గొంతులోన గానము నీవై నన్ను చేరినావా. మూగబోయిన నా గొంతులోన గానము నీవై నన్ను చేరినావా. హృదయ వీణమై మధుర గానమై, హృదయ వీణమై మధుర గానమై, నాలోనే ఉన్నావయ్యా. నా ఊపిరి నీవేనయ్యా నా యేసయ్యా, నాలోనే ఉన్నావయ్యా. నా ఊపిరి నీవేనయ్యా. ఈ లోకంలో యాత్రికుడను, అందరూ ఉంటదినయ్యా. ఈ లోకంలో యాత్రికుడను, అందరూ ఉంటదినయ్యా. నీవే నాకు సర్వము దేవా, నీవే సర్వము దేవా, చాలును చాలునయ్యా. నీ సన్నిధి చాలునయ్యా నా యేసయ్యా, చాలును చాలునయ్యా. నీ సన్నిధి చాలునయ్యా. మూడు బారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావా. మూడు బారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావా. నీ ప్రేమలో
ఉదయించగానే నీ ప్రేమలో ఉదయించగానే ఫలించే నా జీవితం. ఆనందమానందమే నా యేసయ్యా ఫలించే నా జీవితం. ఆనందమానందమే బంధము నీవే స్నేహము నీవే అతిథి నీవేనయ్యా. ఆతుడ నీవేనయ్యా అతిథి నీవేనయ్యా. ఆతుడ నీవేనయ్యా. పూజనీయుడేసు ప్రభు పాలు నిండల నందితివా నాకై. పూజనీయుడేసు ప్రభు నిస్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయినా నిస్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయినా ఎన్నో బాధలందితివా నాకై. ఎన్నో బాధలందితివా నాకై. సన్నుతింతును నీ ప్రేమకై. పూజనీయుడేసు ప్రభు పలు నిందల నందితివా నాకై. పూజనీయుడేసు ప్రభు సత్యము మార్గము మరి జీవమై నిత్య జీవమీయను వచ్చితివి. సత్యము మార్గము మరి జీవమై నిత్య జీవమీయను వచ్చితివి. వంచకుడవని నిన్ను నిందించిరా వంచకుడవని నిన్ను నిందించిరా. ఉదయమయ నజరేయుడేసు ప్రభు పలు నిందల నందితివా నాకై. పూజనీయుడేసు ప్రభు యుధ గోత్రపు సింహమా ఆద్యంతరహిత దైవమా. యుధ గోత్రపు సింహమా ఆద్యంతరహిత దైవమా. అధములు నిన్ను సమరయుడనిరా అధములు నిన్ను సమరయుడనిరా. నాథుడా నిన్ను బహుస్తుషించిరా. పూజనీయుడేసు ప్రభు పలు నిందల నందితివా నాకై. పూజనీయుడేసు ప్రభు దూషించు శత్రు సమూహములన్ దీవించి ఎంతో క్షమించితివి. దూషించు శత్రు సమూహములన్ దీవించి ఎంతో క్షమించితివి. దుషకుడవని నిన్ను దూషించిరా దూషకుడవని దూషించిరా. దోషరహితుడా నా యేసు ప్రభు పూజనీయుడేసు ప్రభు పలు నిందల నందితివా నాకై. పూజనీయుడేసు ప్రభు దయ్యములు నిన్ను జూచి వణికినను దయ్యములు పారద్రోలినను. దయ్యములు నిన్ను జూచి వణికినను దయ్యముల పారద్రోలినను. దయ్యములు పట్టిన వాడనిరా
నియములు పాటిన వాడనిరా ఓ దయామయన యేసు ప్రభు పూజనీయుడేసు ప్రభు పలు నిందలనందితివా నాకై పూజనీయుడేసు ప్రభు మధురం నినామం అతి మధురం మధురా గీతముతో నిన్నారాధింతును మధురం నినామం అతి మధురం మధురా గీతముతో నిన్నారాధింతును వధించబడితివై పాపికై వధించబడితివై పాపికై వందితా ప్రభు నిన్ను పూజింతును పూజనీయుడేసు ప్రభు పలు నిందలనందితివా నాకై పూజనీయుడేసు ప్రభు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమా యేసయ్య ప్రేమా ప్రేమా యేసయ్య ప్రేమా మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమా యేసయ్య ప్రేమా ప్రేమా యేసయ్య ప్రేమా నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమా యేసయ్య ప్రేమా ప్రేమా యేసయ్య ప్రేమా మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమా యేసయ్య ప్రేమా ప్రేమా యేసయ్య ప్రేమా తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమా యేసయ్య ప్రేమా ప్రేమా యేసయ్య ప్రేమా మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమా యేసయ్య ప్రేమా ప్రేమా యేసయ్య ప్రేమా
నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన హర చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదులో తుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, తన హర చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదులో తుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా, స్తోత్రం యేసయ్య, నీకు వందనాలు. ఆమేన్ ఆమేన్. అవును ప్రియులు, యేసు అంటే ప్రేమ. దేవునికి స్తోత్రం. తల్లి మర్చిన గాని, తండ్రి విడిచిన గాని, ఎవరు విడిచిన గాని మన దేవుడు మాత్రం ప్రియులారా మనను మర్చిపోలేదు, విడువలేదు. దేవునికి స్తోత్రం. నేను ఏమాత్రమును విడువను, ఎన్నడూను ఎడబాయను అని దేవుడు చెప్పిన గొప్ప వాగ్దానాన్ని బట్టి స్తోత్రం. నేను మమ్మల్ని అనాథలకు విడువలేదు అని ప్రభు చెప్పారు. కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు గొప్ప దేవుడు మన దేవుడు ఇమ్మానుయేల్, మనం తోడుగా, మనం బ్రదర్నంతగానో మన తోడుగా, మనతో పాటు అన్ని విధంగా సహాయం చేసి మనల్ని బలపరిచే గొప్ప దేవుడు ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా మనం సంతోషంతో దేవుని స్తుతిస్తాం. ఇంత గొప్ప దేవుని మన జీవితంలో దొరికిన కాబట్టి మనం దేవుని మనం ఆనందించాలి, మనం స్తుతించాలి. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 6వ అధ్యాయం మనం చూసినట్టే, నేను నాటిదిని, అపోలో నీళ్లు పోసేను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి దేవుని యొక్క సహవాసంలోని దేవుడు నమ్మదైన దేవుడు, పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. కాబట్టి దేవుని పిలుపు సువార్త ద్వారా ప్రియులారా మనందరం దేవుని పిలుపు పొందిన వారు. కాబట్టి మీరు దేవుని పిలుపు పొందిన వ్యక్తిగా మీరు ఉన్నారా? దేవుని యొక్క పిలుపు మీరు పొందాము, దేవుని పిలుపు మీరు పొందామా? దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనం దేవుని పిలుపు పొందిన వారమని సత్యం మనం గ్రహించుకోవాలి. సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనందరం దేవుని పిలుపు సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచామన్నమాట. దేవుని దగ్గరకు ప్రియులారా మనల్ని తీసుకొని వచ్చాం. ఒకప్పుడు మనం దూరస్థలం, ఇప్పుడు మనం యేసుక్రీస్తుకు దగ్గర మనం ఉన్నామన్నమాట. యేసుక్రీస్తుతో కలిసి మనం ఉన్నాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని ప్రియులారా తన దగ్గరికి మనం తీసుకొని వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు సువార్త ద్వారా, ప్రేమ సువార్త ద్వారా, ప్రేమ మాటల ద్వారా తన దగ్గరకు ప్రియులారా మనల్ని తీసుకొని వచ్చాం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాము, మనమేమో యేసుక్రీస్తులో నివాసం చేస్తున్నాం. ఇది చాలా గొప్ప అనుభవం అన్నమాట. దాన్ని బట్టి మనం ఫలిస్తాం అన్నమాట. యేసుక్రీస్తులో మనం ఉన్నాము, యేసుక్రీస్తు మనలో ఉన్నాం, యేసుక్రీస్తు ఒక మాటలు మనలో ఉన్నాం, మనం యేసుక్రీస్తులో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు తప్పకుండా ప్రియులారా మనం జీవితం చిగురిస్తాయి అన్నమాట. పువ్వులు కాయలు అంటే మనం ఫలిస్తాయి అన్నమాట. ఫలిస్తే తప్పకుండా ఫలిస్తాయి. యేసుక్రీస్తుకు హృదయంలో చోటిచ్చిన మీరు తప్పకుండా ప్రియులారా ఫలిస్తాయి. మామూలు కాదు, అధికంగా ఫలిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. అధికంగా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దానిలో ప్రియులారా అధికంగా ఫలించిన అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన రాయబడిన పత్రిక ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, దానిలో 3వ అధ్యాయం 6వ అధ్యాయంలో రాయబడింది, నేను నాటిదిని.
నేను నాటిదిని అపోలో నీళ్లు పోసాను. ఇప్పుడు దేవుని పిలుపు పొందిన అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి అనేక హృదయంలో అనేక వ్యక్తులతో యేసుక్రీస్తు గురించి ఉన్న ప్రేమ సువార్త అనేకులతో ప్రకటిస్తున్నాం అనమాట. అలాగే అనేక హృదయంలో నాటుతున్నాం అనమాట. క్రిస్తువును నాటుతున్నాం, దేవుని యొక్క వాక్యం నాటుతున్నాం అనమాట. అందుకొరకు ఈ వాక్యం ఇలాగ రాయబడింది, నేను నాటి తిని. అంటే మనం కూడా నాటుకోవాలి అనమాట. ఏం నాటుకోవాలి? మన హృదయంలో క్రిస్తువును నాటుకోవాలి, వాక్యం నాటుకోవాలి. అది మాత్రం కాదు, మనం ఫలిస్తున్న కొలది మనం కూడా ఇద్దరిలో హృదయంలో క్రిస్తువును, క్రిస్తు ప్రేమ చెప్పి ఇద్దరు హృదయంలో కూడా మనం క్రిస్తువుని మనం నాటాలి అన్నమాట. దేవుని యొక్క మాటలు నాటేవారుగా మనం ఉంటాయి. ఇప్పుడు బైబిల్ ప్రియుల స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, మనం ఏదైతే విత్తనాలు పెడతారో దాన్ని కోత వస్తుంది. కాబట్టి బైబిల్లో రాయబడింది కదా, ఈ ఊడి అప్పుడు ఇస్తా అనొచ్చి కుదిరించి జిగదానట్టు నిండా కొరత వస్తే ఇవుడి అని చెప్పి. కాబట్టి దానికి ఇవుడి ఇచ్చే విషయంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే తండ్రిని దేవుడు దానిలో గొప్ప ఎగ్జాంపుల్ అనమాట. తండ్రిని దేవుడు మనకు ఏమి ఇచ్చాము? క్రిస్తువుని ఇచ్చామన్నమాట. తండ్రిని దేవుడు మన క్రిస్తువుని ఇచ్చామన్నమాట. కాబట్టి క్రిస్తువును మనం రిసీవ్ చేస్తాం. సువార్త రక్షణ పొందిన మనందరూ ఆ క్రిస్తువును మన హృదయంలో నాటామన్నమాట. అందుకొరకు ప్రియులారా ఇప్పుడు మనందరూ క్రిస్తువును కలిగిన వారంగా ఉన్నామన్నమాట. క్రిస్తువును కలిగిన వారంగా ఉన్నాం. అది మాత్రం కాదు, మనందరం తండ్రికు చెందిన వారుగా మార్చబడామన్నమాట. ఇప్పుడు తండ్రిని దేవుడు క్రిస్తువును ఇచ్చినప్పుడు ఇక అనేక దేవుని బిడ్డలు కొత్తగా జన్మించామన్నమాట. తండ్రికి అనేక బిడ్డలు దొరికింది అనమాట. దేవునికి స్తోత్రం. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఇవుడి అప్పుడు అణచి కొదిలించి జగదానట్టు నిండా కొలత వస్తాయి అనమాట. కాబట్టి తండ్రిని దేవుడు మంచి వ్యవస్థాయకుడు, తన ప్రియ కుమార్ని మన కొరకు ఇచ్చేసామన్నమాట. అందుకొరకు ప్రియులారా మనం కూడా మన జీవితం, ఆత్మీయ జీవితం అంటే ఇవ్వడం అనమాట. ఇవ్వడం, పొందుకోవడం, ఇవ్వడం. దేవుని నుండి మనం పొందుకోవాలి అంటూ ఇవ్వాలి. కాబట్టి ప్రియులారా మనం ఏం విత్తనాము, మనం అది చాలా జాగ్రత్త ఉండాలి. ఏం విత్తనాలు మనం పెడుతున్నాము, ఏం విత్తనాలు మనం పెడుతున్నాము, ఏం విత్తనాలు ప్రియులారా మనం పెడుతున్నాం. దేవునికి స్తోత్రం. సనగవద్దు, గుణగవద్దు, అంత మంచి విత్తనాలు కాదు. హల్లెలూయా. ఇద్దరును గాయపరచడం, ఇద్దరికి విధంగా అబద్ధాలు చెప్పడం, దూషణ మాటలు పలకడం, అలాంటి విత్తనాలు శరీర సంబంధమైనది అనమాట. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఏ విత్తనాలు అయితే మనం పెడతారో దానికి కోత ఉంది. అందుకొరకు ప్రియులారా మనం మంచి విత్తనాలు వేసేవారు ఉండాలి. మంచి విత్తనాలు వేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. మంచి విత్తనాలు వేసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు దానికి తగినట్టు కోత వస్తాయి అనమాట. అదొక సత్యం అనమాట. ఎందుకంటే ఆదికాండం 8వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది, భూమి ఉన్నంతకాలం విదకాలం కోతకాలం అది జరుగుతుంది అనమాట. కాబట్టి మనం మంచి విత్తనాలు వేసేవారు ఉండాలి. ఇప్పుడు మంచి విత్తనాలు ప్రియులారా మనం వేసిన వారు ఉండే దానికి రిజల్ట్ వస్తాయి అనమాట. ఇప్పుడు కొన్ని విషయంలో మీకు రిజల్ట్ రావడం లేదంటే మీరు కొన్ని విషయంలో విత్తనాలు సరిగా వేసుకోలేదన్నమాట. విత్తనాలు సరిగా వేసి ఉండే తప్పకుండా కోత దానికి కొత్త కూడా వస్తాయి అనమాట. లేదు ఒకవేళ కొన్ని విత్తనాలు పాడైపోయినా కానీ దేవుడు కృపని బట్టి ప్రత్యేక మన ప్రార్థన పూర్వక విత్తనాలు వేసినప్పుడు బైబిల్లో రాయబడింది, ఇస్సాకు కరువు కాలములు కూడా విత్తనాలు వేసాడు. దేవునితో ప్రార్థన పరుడు ఇస్సాకు ప్రార్థన పరుడు అంటే మనకు ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, రెబెక్కను దేవుడు కనెక్ట్ చేస్తున్న తర్వాత, రెబెక్కను ఇస్సాకుతో దేవుడు కనెక్ట్ చేసిన తర్వాత రెబెక్క పిల్ల లేని పరిస్థితి ఉన్నప్పుడు ఇస్సాకు ఏం చేశారు, నీవు నాకు వద్దు అని చెప్పలేదు. లేదంటే ఆ తనలో ఉన్న రెబెక్కలో ఉన్న కొద్దు గురించి చెప్పలేదు. కానీ ఏం చేశారు, ఆత్మీయుడు అని ఇస్సాకు ప్రార్థన చేశారు. యెహోవాతో ప్రార్థన చేశామన్నమాట. దవా నా భార్యకు చక్కని పిల్లలు దయచేయమని ప్రార్థన చేశారు. యెహోవా ప్రార్థన విని ఆలకించి పిల్లలు ఇచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దాని నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, ఇస్సాకు ప్రార్థన పరుడు. ఇప్పుడు ఇస్సాకు కరువు కాలంలో కూడా ప్రార్థన పరుగా విత్తనాలు వేస్తున్నా కాబట్టి 100గా
ఫలించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు ఇది ప్రాముఖ్యమైన రోజు అన్నమాట. మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన రోజు ఈ రోజు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ రోజు ఎవరిచ్చాం? మనకు దేవుడు ఇచ్చామన్నమాట. ఈ రోజు మనం ఎలాగ వాడదాం, పరిశుద్ధాత్మతో కలిసి ఈ రోజు ఎలాగ వాడుకోవాలని ప్రియులారా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ రోజు మనం విత్తనాలు పడినప్పుడు ఏమవుతుంది? దానికి ఒక రోజు కొత్త వస్తాయి అనమాట. లేదు, కొత్త వస్తాయి. అది ప్రేమ సువార్త చెప్పడం కావచ్చు, ఇద్దరి కొరకు ప్రార్థన చేసుకోవడం కావచ్చు, హీలింగ్ పరిచయం కావచ్చు, సంథింగ్ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ బట్టి ఏదో ఒకటి కాదు, ఆ దేవుడు చెప్పినది మనం చేయాలన్నమాట. సహాయం చేయడం కావచ్చు, మేలు చేయడం కావచ్చు, పరిశుద్ధంగా బ్రతకడం కావచ్చు, ఇద్దరిని కూడా పరిశుద్ధులకి నడిపించడం కావచ్చు, ఏదో ఒకటి ప్రియులారు మనం సోమరిగా ఉండవద్దు అనమాట. సోమరిగా ఉండవద్దు, నిర్లక్ష్యంతో ఉండవద్దు. మన విత్తనాలు వేసుకోవాలన్నమాట. అధికంగా మన విత్తనాలు వేసినప్పుడు కోత కూడా అధికంగా వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులార దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులార మనం చూస్తున్నట్టే అపోస్తలుడైన పౌలు కూడా నేను నమ్ముతున్నా తండ్రి నుండి నేర్చుకున్నాం అనమాట, ప్రభువు నుండి నేర్చుకున్నాం. కాబట్టి పౌలు ఎప్పుడు నేను కూడా నాటుతని, అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం అదే మనకు నేర్పిస్తుంది. ఒకసారి చదువుతారా? అవధానం ఒకసారి చదువు. నేను నాటి తిని అప్పుడు నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. 7వ వచనం కూడా చదవండి. 7వ వచనం. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. ఎస్. కాబట్టి నాటడం దేవుని కృపలో ఆధారపడి ప్రార్థన పూర్వక మనం నాటాలి. నాటినప్పుడు దానికి రిజల్ట్ తప్పకుండా వస్తుంది. మా ఇంటి దగ్గర కొన్ని హల్లెలూయా అట్టి మొక్కలు నాటామన్నమాట. ఇప్పుడు అది ఎదిగి వస్తున్నాయి అనమాట. కొన్ని పప్పాయ గింజలు పెట్టామన్నమాట. జస్ట్ ఒక మట్టిలో అది పప్పాయ చెట్టు చిన్నది ఇలా పైకి వస్తున్నాయి. ఇప్పుడు నేను చూసినట్టు ఏదైతే నాటామో అదే పైకి వస్తున్నాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఈ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలి. ఇది భూమి ఉన్నంతకాలం ఇది జరుగుతుంది అనమాట. కాబట్టి మన మాటలు ద్వారా కానీ క్రియల ద్వారా కానీ అంతా కూడా మనం ఒక విత్తనాలు నాటడం అనమాట. అందుకొరగా ప్రార్థన పూర్వక పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం నేర్చుకోవాలి. దేవా నన్ను చిత్తానుసరంగా ఈ రోజు వాడుకోమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను నాటిదని అపోలో నీళ్లు పోస్తాను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడు అనమాట. కాబట్టి అది ఎదగాలి అంటే దేవుని సహాయం కావాలి. అది ఎదగాలి అంటే దేవుని సహాయం కావాలి. కాబట్టి మనం చూసినట్లయితే మనం కూడా స్తోత్రం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రియులారా 5-6 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం 3వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్టు ఇలాగ రాయబడింది. హ్యూమన్స్ క్యాన్ రీప్రొడ్యూస్ ఓన్లీ హ్యూమన్ లైఫ్. అంటే మనం కూడా ఒక విత్తనాలు ఎదిగి మనం కూడా ఇంత పెద్దగా అయ్యామన్నమాట. దేవునికి స్తోత్రం. హ్యూమన్స్ క్యాన్ రీప్రొడ్యూస్ ఓన్లీ హ్యూమన్ ప్రొడ్యూస్, బట్ ద హోలీ స్పిరిట్ గివ్స్ బర్త్ టు స్పిరిచువల్ లైఫ్. ఇప్పుడు మనం కూడా ఎంతగా ఎదిగామంటే కారణం ఏంటది? ఈ రోజు దాకా మనం బ్రతికి ఉన్నామంటే కారణం ఏంటిది? దేవుడు కృప అనమాట. దేవుని సహాయం అని ప్రియులారా మనం గుర్తించాలి. దేవుడు సహాయం, దేవుని యొక్క ప్లాన్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. కాబట్టి వృద్ధి కలుగచేవాడు దేవునిలో గాని నాటువానిలో అనను నీళ్లు పోయేవానిలో అనను ఏమీ లేదు. కాబట్టి వృద్ధి కలిగ చేసే దేవుడు మహిమ అంతా కూడా ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి అనమాట. నేను నాటాము లేదా నేను నీళ్లు పోస్తామని కాదు, దానికంటే. కాబట్టి నాటిన వారికి నీళ్లు పోసిన వారికి దేవుడు తప్పకుండా రివార్డు అనుగ్రహిస్తాడు, జీతం అనుగ్రహిస్తాడు. కానీ వృద్ధి చేయే దేవుడు ఇంకా గొప్పవాడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఇంతగా ఆత్మీయంగా, కాబట్టి మనం సువార్త రక్షణ పొందినప్పుడు సూపర్ న్యాచురల్ గా మనం జన్మించామన్నమాట. హోలీ స్పిరిట్ గివ్స్ బర్త్ టు స్పిరిచువల్ లైఫ్. కాబట్టి హోలీ స్పిరిట్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన జీవితం ప్రియుల దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి ఈ యొక్క స్థాయి దాకా దేవుడు మనం ఎదగడానికి దేవుడు ప్రియులరా మన కృప చూపిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేవునిలో మనం ఆధారపడి ఉండే ఇంకా కూడా మన ఆత్మీయంగా ఎదిగినట్టు జీవంగా దేవుడు నాకు మీకు తప్పకుండా సహాయం ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, గ్రో అంటే మనం ఎదుగుదల పొందుకోవడం లేదంటే వృద్ధి చేసుకోవడం అది దేవుని వల్లనే అనమాట.
అది మనుషుల వల్ల కాదు. మనుషులను దేవుడు కొందరిని దేవుడు వాడతారేమో గాని, పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు గాని దాని వెనక దేవుడు కార్యం చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులారా, మనం అందరం ఆత్మీయంగా ఎదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో దేవుడు సహాయం దయచినాక కాబట్టి మనం చేస్తున్న ప్రతి విషయాలు ప్రార్థన పూర్వకంగా ప్రియులారా, మనం చేస్తున్న బిజినెస్ కావచ్చు, సేవ కావచ్చు, ప్రతి పనులు యేసునామములో సక్సెస్ అవునట్టు దేవుడు యేసునామములో కృప చూపునాక. కాబట్టి ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. దేవుని ఒక పిలుపు పొందిన మోసే, అహరోన్ దేవుని ఒక పిలుపు పొందామన్నమాట. వారు కూడా ఎక్కువ ఫలిస్తున్నామన్నమాట. పిలుపు పొందిన మోసే గాని అహరోన్ గాని ఫలిస్తున్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు మోసేకు అహరోనుకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కొందరు మోసేకు అహరోనుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, మాకుంగా మీతో పని లేదు, కాబట్టి అందరం పరిశుద్ధలమే, కాబట్టి మోసతో అహరోనుతో మాట్లాడుతున్నామంట అనమాట. మీరు మీ మట్టుకు మిమ్మల్ని హెచ్చిస్తున్నారా అని అడుగుతానమాట. అందరూ సమాజం ముందు మోసతో అహరోనుతో మాట్లాడుతున్న విషయం ఏంటిదంటే, మీ మట్టుకు మిమ్మల్ని మీరు గొప్పగా చెప్తున్నారా, మేమందరం గొప్పవారమని విషయం చెప్తున్నా అనమాట ఆ వ్యక్తి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అది విన్నప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడింది, మోసే ఏ సమస్య వచ్చినప్పుడు కూడా వెంటనే ఏం చేస్తున్నామంటే దేవునిలో ఆధారపడతాయి అనమాట. వెంటనే దేవుని సన్నిధిలో ఆ వాక్యం చదవడం 16వ అధ్యాయము 4వ వచనం. మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లా నేను తన పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకును. ఎస్. కాబట్టి ప్రియులారా మనం చూస్తాం, తనవాడు ఎవడో అంటే పరిశుద్ధుడు ఎవరు అని దేవుడు చూపిస్తారు. దేవుడు చూపిస్తారు. రేపు పొద్దునే దేవుని స్థలంలోనికి రావాలని చెప్తారనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నెక్స్ట్ రోజు వారు వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని కోపం మోసేకు అహరోనుకు వ్యతిరేకంగా మాట్లాడినా కాబట్టి దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. ఆ భూమి వారిను ప్రియులారా మృంగేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. దాదాపు మనం తర్వాత మనం చూస్తున్నాం, దాదాపు 250 మంది చనిపోయామన్నమాట. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకా ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది సనగడం గుణవుతున్నారు. కాబట్టి అదే అధ్యాయంలోనే రాయబడింది 47వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే 14,700 మంది చనిపోయామన్నమాట. ఈ సనగొడం గుణగుతున్న వ్యక్తులు ఆత్మీయంగా వారు ఎదనమాట. సనగొత్తున్న వ్యక్తులు, గుణగుతున్న వ్యక్తులు, ఇద్దరు దేవజనులకు వ్యతిరేకంగా ఊకే మాట్లాడుకొని బ్రదర్ సిస్టర్ వ్యతిరేకంగా మాట్లాడుకొని బ్రతున్న వారి మనసు దేవుని మీదే ఉండలేదు. ఒకవేళ దేవుని మీద మనసున్న వారు ఏం చేస్తారు, దేవుని మాటలు చెప్తారు, లేదంటే దేవుని ఆరాధిస్తారు, స్తుతిస్తారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే చాలా మంది వారు సనగడం వలన గుణగడం వలన చనిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సనగొద్దు అనమాట. సనగొద్దు. ఎందుకంటే దేవుడు వింటున్నాం అనమాట. ప్రతి మాటలు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, లెక్క చెప్పాలి అనమాట. మనం చెప్తున్న ప్రతి మాటలు కూడా లెక్క చెప్పాలి. ప్రత్యేకంగా ఒకవేళ మీ యొక్క తల్లిదండ్రులు కానీ ఒకవేళ పాపం చేస్తున్న స్థాయిలో ఉన్నా కానీ ఆ పాపాన్ని కూర్చు మీరిద్దరితో దయచేసి చెప్పవద్దు. అది కూడా మంచి ఇది కాదనమాట. మీ తల్లిదండ్రులు పాపం చేస్తున్నా కానీ, లేదంటే మీ స్పిరిచువల్ లీడర్స్ పాపం చేస్తున్నా కానీ వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ మీకు అంత ధైర్యం ఉంటే వాక్యం అని చెప్పి కరెక్ట్ చేయడానికి ప్రయత్నం ప్రేమతో రెస్పెక్ట్ చేసుకొని చేయాలి, కానీ వీరితో దయచేసి ప్రియులారా చెప్పవద్దు. ఇప్పుడు మనం చూస్తున్నాము నోహ గురించి ప్రియులారా మనం చూస్తున్నాం. నోహ ఒకరోజు త్రాగి బట్టలు మారి అంటే హల్లెలూయా అలాగే ఒక స్థాయిలో ఉన్నప్పుడు హామ్ అని ఆ కుమారుడు వచ్చి చూసామన్నమాట. చూసిన తర్వాత వెంటనే వెళ్ళి ఇద్దరితో చెప్తామన్నమాట, సేమ్ యాఫతో చెప్తామన్నమాట. కానీ ఈ సేమ్ యాఫతు ఏం చేశారు,
తనం డాడీ దిగంబరిగా ఉన్నాము, మత్తుగా ఉన్నాయి కాబట్టి వెనుకకు ఆ బట్టలు వెనుకకు అంటే డాడీని చూడకుండా వెనుకకు వారు నడిచి బట్టలు ఇలా తీసుకుని వచ్చి కప్పేసామన్నమాట. కప్పేసామన్నమాట. డాడీ ఒక ఆ దిగబరత్వాన్ని కప్పేసామన్నమాట. దేవుడు అది కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. మనం కప్పేసిన వారు ఉండాలి. కప్పేసిన వారు అంటే దానికి అర్థం ప్రియులారా మనం పాపాలు స్ప్రెడ్ చేసే వారుగా మనం ఉండవద్దు. కాబట్టి మనం చూస్తున్నాము ఆ డాడీ యొక్క పాపం, డాడీ పాపం చేశారు, కానీ దాని గురించి స్ప్రెడ్ చేసిన హామ్ ప్రియులారా మనం చూసినట్లయితే తన మీదకు శాపం వచ్చినట్టు ప్రియులారా వారు సేమ్ యాపత్తు కంటే తక్కువ స్థాయిలో ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. దాసులుగా మార్చబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కానీ సేమ్ యావత్తు ఏం చేశారు? కప్పేసాయనమాట. కప్పేసామన్నమాట. కాబట్టి డాడీ చేసిన తప్పు స్ప్రెడ్ చేయలేదు. కాబట్టి ఏం జరిగింది? ఆశీర్వాదం వచ్చింది అనమాట. కాబట్టి ఇది స్పిరిచువల్ ఒక సీక్రెట్ అనమాట. కాబట్టి ఇది బైబిల్ మనకు ఇది స్పష్టంగా నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవుని బిడ్డలుగా మన ఆత్మీయంగా దేవుని పిలుపు ఉంది. మనం ముందుకు వెళుతున్న ప్రియులారా మనం దేశి వారు వీరు అంటే రకరకాల వ్యక్తులు భావం చేస్తారు. బట్ దాన్ని దేవుని బిడ్డలుగా మన దేశి స్ప్రెడ్ చేయవద్దు. వారిని ఒకవేళ మనం ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాలి, యేసు రక్తం దగ్గరికి నడిపించాలి. అది మన బాధ్యత అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తాం దేవుని ప్రేమ పాపాన్ని కప్పేస్తే అనమాట. దేవుని ప్రేమ 1 పేతురుకు రాసిన పత్రికలో రాయబడింది, 4వ అధ్యాయంలో రాయబడింది, 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. దేవుని ప్రేమ వల్లనే ప్రేమ ఏం చేస్తే కప్పేస్తే అనమాట. కాబట్టి మన వ్యక్తిగతంగా పాపం దాచిపెట్టడం అది వేరే ఉంది. కాబట్టి ఇద్దరు పాపాలు మనం స్ప్రెడ్ చేసేవారుగా ప్రియులారా మనం ఉండవద్దు. దాన్ని ప్రేమ ద్వారా క్షమించుకోవాలి, యేసు రక్తం వాడుకోవాలి అక్కడే. దేవునికి స్తోత్రం. కాబట్టి మన హృదయం నుండి కూడా తీసివేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. వేరొకరు పాపం మనం స్ప్రెడ్ చేయవద్దు. చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే దేవుడు అది చూస్తున్నాం అనమాట. దేవుడు అది వింటున్నాం అనమాట. దేవుడు గమనిస్తున్నాం అనమాట. మనం ఏం మాట్లాడుతున్నానని దేవుడు చూస్తున్నారనమాట. అందుకొరకు 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దాన్ని పలకకుండా కపటపు మాటలు చెప్పకుండా పెదవులు అంటే కాచుకోవాలని రాయబడింది, నాలుక కాచుకోవాలని రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న విషయాలు అన్ని మనం చెప్పవద్దు. ఏదైతే ఇద్దరులకు ఆత్మీయంగా ఎదగడానికి ఇంకరిస్తున్న విషయం మనం చెప్పాలి, ఆత్మీయంగా ఎదగడానికి సహాయపడుతున్న విషయం చెప్పాలి. కానీ కొన్ని విషయాలు మనం చెప్తున్నప్పుడు కొందరు కోపం ఇంకరిస్తూ అవుతాము. అలాంటి విషయాలు మనం చెప్పకుండా ఉండ మంచిది. ఎందుకంటే ఆల్రెడీ కొందరితో కోపం ఉండొచ్చు, కానీ వారు వీరు పాప చేస్తున్న తప్పు కూడా చెప్పినట్లయితే అది ఇంకా ఇంకరిస్తూ అవుతుంది, మంట ఎక్కువ అవుతుంది. దానివల్ల సమస్య ఇంకరిస్తడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం నాలుక చాలా జాగ్రత్త ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము 17వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే సంఖ్యాకాండ 17వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మోషేతో చెప్తారనమాట. మొదటి వచనం చదువుతారా? 1వ వచనం 2వ వచనం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులనందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. మోషేతో దేవుడు చెప్తారు, ఇశ్రాయేలు ప్రజలతో ఒక్కొక్క గోత్రం వారు దానిలో ఒక్కొక్క గోత్రానికి దానిలో ఒక్కొక్కరు ఒక కర్ర పట్టుకొని రావాలి. ఒకటే వారి పేరు కూడా ఆ కర్రలో రాయాలన్నమాట. కాబట్టి లేవియా గోత్రానికి దానిలో మనం చూసినట్లయితే అహరోన్ ఒక పేరు రాస్తామన్నమాట. కాబట్టి ఒక్కొక్క కర్ర మీరు తీసుకొని రావాలి, దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఆ కర్రలు మీరు తీసుకొని రావాలి. ఇప్పుడు అలాగే వారు మనం చూస్తుంటే మోషే దగ్గరకు కర్రలు తీసుకొని వచ్చామన్నమాట. తర్వాత కర్రలు ఏం చేశారు? ప్రదేశ గుడారములు అంటే దేవుని స్థానంలో తీసుకొని పెట్టామన్నమాట. అహరోను ఒక కర్ర మధ్యలో పెట్టినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఏ కర్ర అయితే చిగురిస్తుందో వారిని దేవుడు ఎన్నుకున్నట్టు అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని పిలుపు పొందిన వ్యక్తిగా నేను లేదంటే మీరు మనం ఉంటే తప్పకుండా మన జీవితం చిగురించినట్టు దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ మనం దేవుని పిలుపు పొందని మన జీవితంలో కొన్ని పాపాలు ఉండవచ్చు, కొన్ని కొద్దులు ఉండవచ్చు. కానీ ఒక సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు క్షమించే దేవుడు. మనం
కొన్ని పొరపాట్లు జరగవద్దని జరుగుతాయి. ఆలోచన కానీ, మాటలు కానీ, క్రియల ద్వారా కానీ కొన్ని విషయంలో మనం తప్పిపోయిన స్థాయిలో ఉన్నారేమో. కానీ మనం ఏం చేసుకోవాలి? ప్రభువా క్షమించు, యేసయ్యా మీ రక్తంతో నేను ఆలోచన మాటల ద్వారా, క్రియల ద్వారా నేను పాపం చేశాను. ఒకవేళ మీ డాడీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడి ఉండవచ్చు, ఒకవేళ మీ తల్లికి వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు, ఒకవేళ మీ భర్తకి వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు, ఒకవేళ మీ సహోదరులు వ్యతిరేకంగా మీరు మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా బైబిల్ ప్రియుల స్పష్టంగా నేర్పిస్తుంది, యేసుక్రీస్తు రక్తం ఉన్న కాబట్టి ప్రియుల తప్పకుండా మనం పాపం ఉన్నప్పుడు కూడా దేవుని దగ్గరికి, పరిశుద్ధమైన దేవుని దగ్గరికి ఇప్పుడు రావచ్చు. ఇప్పుడు పాపాలు క్షమించే దేవుడు, పాపక్షమనం పొందుతారు యేసు రక్తం ద్వారా. ప్రభా నన్ను కడుగుము, నన్ను శుద్ధి చేయమంటే, ప్రభా నా పాపం క్షమించమంటే తప్పకుండా క్షమించి మన దేవును. కాబట్టి ప్రియులరా, మన ఆత్మీయ జీవితంలో దేవుని పులిపొందిన ప్రియులరా, కొన్నిసారి మనం పడతాయి, కానీ మనం లేవాలి అనమాట. దేవుడు లేపుతాడు. ఇది మందులు బైబిల్లో రాయబడింది, పడిన కానీ దేవుడు లేపుతాడు. కాబట్టి మనం పడిన స్థాయిలోనే మనం ఉండవద్దు. కాబట్టి మనం బైబిల్ ప్రియులరా మనకు నేర్పిస్తుంది కరెక్షన్. అంటే మనం మన జీవితాన్ని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసారి గద్దిస్తాడనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలోని లోపాలు చూపిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మారుమనసు పొందుకోవాలి. అవును ప్రభువా నేను, ఎందుకంటే దేవుడు ప్రియులరా మన హృదయం చూస్తున్నాం అనమాట. బయట ఉన్న విషయాలు ప్రజలు చూస్తున్నారు, మనుషులు చూస్తున్నారు, కానీ దేవుడు మాత్రం మన హృదయం చూస్తున్నాం అనమాట. హృదయం చాలా ప్రాముఖ్యం. హృదయం బైబిల్ మనకు నేర్పిస్తుంది, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ప్రభువు చెప్పారు. కాబట్టి ఎంత పరిశుద్ధతలో మనం ఎదగాలి, అది దేవుని చిత్తం అనమాట. పరిశుద్ధంలో మనం ఎదగడం దేవుని ఒక చిత్తం అనమాట. దేవునికి దేవుడు తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. దేవుడు ప్రియులారా మనల్ని అన్నదైన పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు మనం బాధపడవద్దు. మిస్టేక్ లో ప్రియులారా మనం కొనసాగించడం కంటే మనం జీవితంలో మారు మనసు పొందుకొని హల్లెలూయా వాక్యం ద్వారా దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తాడు, దేవుని చిత్తానుసారం నడిపిస్తాడు. అప్పుడు అలాగే ప్రియులారా మనం ఆ వాక్యాలు రిసీవ్ చేసుకొని మారు మనసు పొందుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా దేవుని కృపని బట్టి అది మన అనుభవంగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు చాలా మట్టుకు దేవుళ్ళు మనం అనుభవించకుండా చేస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనలో ఉన్న పాపమే. మన మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ పాపం అన్నమాట. కాబట్టి అంతకొరకు దాని నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొని వస్తాడనమాట. పాపం పరిశుద్ధంగా బ్రతికినట్టు తప్పకుండా ప్రియుల దేవుడు యేసునామములో కృప అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న దేవుని పిలుపు పొందిన వ్యక్తిగా ప్రియులారా మనం ఉంటే చాలు, దేవుడు మన జీవితం చిగురించినట్టు, మనం ఫలించినట్టు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడనమాట. దేవుడు చేస్తాడు. దేవుడు ఉన్నాడు, సజీవుడు దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు అది ప్రియులారా చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము 5వ దినం సంఖ్యాకాండం 17వ అధ్యాయం 5వ దినంలో ప్రియులారా మనం చూసినది, అప్పుడు నేను ఎవరిని కొందునో వాని కర చిగురించును. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన ప్రియులారా మీరు తప్పకుండా చిగురిస్తే అనమాట. మీరు ఆత్మీయంగా ఎగిరిసాగుతుంది. మీరు ఆత్మలో పరిశుద్ధాత్మ సహాయం అనే వాక్యం ద్వారా మీరు బలపరచబడతాయి అనమాట. మీరు మహిమలు ఎంగరేస్తావుతాయి, పరిశుద్ధులు ఎంగరేస్తావుతాయి, క్షమించే విషయంలో ఎంగరేస్తావుతాయి, ప్రేమించే విషయంలో ఎంగరేస్తావుతాయి, పరిశుద్ధాత్మ ఫలములో వరములు ఎంగరేస్తావుతాయి అనమాట. దేవుడు చేస్తాడు. కానీ మనం ఒకటి చేయాలి, దేవునిలో ప్రియులారా మనం ఆధారపడాలి, ట్రస్ట్ చేయాలి. దేవుడు అది తప్పకుండా చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఒకసారి చదువుతారమ్మా 8వ దినం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపు దైన ఆహారము కర్ర చిగురించి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నదే 12 కర్రలు పట్టాం, దానిలో ఒక కర్ర మాత్రం చిగురించామన్నమాట. అంటే దేవుని పిలుపు పొందిన దేవుడు అహరోను ఎన్నుకున్నాం అనమాట. ఆ గోత్రాన్ని సేవ కొరకు ఎన్నుకున్నాం. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మనం చూసినట్టే రక్షణ పొందిన మనం అందరం రాజుల యొక్క యాజక సమూహం, ఆ గొప్ప స్థాయి దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించామన్నమాట. ఎందుకంటే ఈ కాలంలో మనం ప్రతి ఒక్కరు ఫలించుకోవాలి అని దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి మనం చూస్తున్నదే ప్రభువైన యేసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాస చేస్తున్నాం అనమాట. మనం ఫలించినట్టు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు తప్పకుండా ప్రియులారా మనం చిగురిస్తే అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మర్నాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్లి
చూడగా లేవి కుటుంబ పోదైన అహరోను కర చిగురించి ఉండేను. అది చిగురించి పువ్వులు పూసి బదాము పండుగలదాయను. దేవునికి అంటే ఫ్రూట్ వచ్చింది అనమాట, ఫలం వచ్చింది అనమాట. ఇప్పుడు మన యేసుక్రీస్తుతో ప్రియులారా మనం సహవాసం చేస్తున్నప్పుడు అది జరుగుతుంది. దేవుని పులి పొందని మీరు కూడా తప్పకుండా ఫలిస్తుంది. ఫలించినప్పుడు ప్రియులారా అనేకులు తెలిసిపోతాయి అనమాట. మనం ఎంతగా ఫలించు ప్రియులారా మనం ఫలించిన కొలది, మన ఆత్మీయంగా ఫలించిన కొలది మనకు కాపుదలే అనమాట. మనకు క్షేమం అని కూడా అర్థం చేసుకోవాలి. దానిలో కాపుదల ఉంది. ఫలించలేని చెట్టును మనం తీసి పడేస్తాం, కానీ ఫలిస్తున్నది ఇంకా దానికి ఇంకా నీళ్లు కానీ పోస్తామన్నమాట, ఇంకా దాన్ని కేర్ చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఫలించుకోవాలి, దేవుని చిత్తం అనమాట. కాబట్టి యేసునామములో ఈ వాక్యం వినిన మీటింగ్లు పాల్గొందదైనా మీరందరినీ యేసునామములో ఫలించినాక ప్రతి ఏరియాలో యేసునామములో ఫలించినాక, ఆత్మీయంగా ఫలించినాక, మానసికంగా ఫలించడం అంటే మానసికంగా మీరు సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించుకొని బ్రతకడం, శారీరంగా మీరు చక్కని ఆరోగ్యం, బలవంతులు బ్రతినట్టు యేసునామములో దేవుడు కృప అనుగ్రహించినాక, మీ కుటుంబ జీవితం యేసునామములో ఫలించినాక, దేవునికి స్తోత్రం. కుటుంబ జీవితం, వాళ్ళ కుటుంబ జీవితంలో ప్రవేశించలేని వారు యేసునామములో చక్కని సాటిన సహారి దేవుడు యేసునామములో అనుగ్రహించినాక, ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మడు ప్రియులారా కార్యం చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క పిలుపులో మనం ఉండాలి, అభిషేకంలో మనం ఎదగాలి, దేవుని శక్తిలో ఎదగాలి అనమాట. ఇప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మొదటి నా రాజ్యం ఇది వెదగాలి. కానీ మన నూతన పరచబడలేని మనసు లాగుతామో, దేవుని రాజ్యం వెదగకుండా మనల్ని పక్కకు నడిపిస్తాము. అది మనసు నూతన పరచబడలేదు కాబట్టి, అంటే దానికి అర్థం వాక్యం ఇంకా డోస్ ఎక్కువ పెట్టాలి అనమాట, ప్రార్థన ఇంకా ఎక్కువ చేయాలి. అలా కాబట్టి ఇప్పుడు ఇలా మన మనసు నూతన పరచబడాలి, ఆత్మ మనిషి బలపరచబడాలి. ఆత్మ మనిషి బలపరచబడి ఉండే దేవుని ఒక చిత్తం చేసుకొని బ్రతాడు. అంటే ఆత్మ మనిషి బలహీనంగా ఉండే సొంతం ఇష్టం చేసుకొని బ్రతు అనమాట. పిల్లలు సొంతం ఇష్టం చేసుకొని బ్రతకంలో అయితే బిత్తర్ లైఫ్ చాలా చేదు అనుభవంలో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో మాటలు రాయబడి ఉంది. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే దేవుడు మనతో దేవుడు మనకు అడ్వైస్ చేస్తాడు. దాన్ని మనం పట్టించుకోవాలి, దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. దాన్ని నిర్లక్ష్యం చేసి ఉంటే దాని యొక్క ఫ్రూట్ అనుభవిస్తుంది అనమాట. చాలా వ్యక్తులు దాని యొక్క ఫ్రూట్ అనుభవిస్తున్నారు అనమాట. దేవుడు చాలాసారి మాట్లాడి ఉండవచ్చు. దేవుడు ముందు నుండి మాట్లాడతారు. దేవుడు పెద్దకాలంలో ఎన్నోసారి మాట్లాడి ఉండొచ్చు, కానీ పట్టించుకోలేదని. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం పట్టించుకోవాలి, అడ్వైస్ రిసీవ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుకు వెళ్ళినప్పుడు ఫలిస్తుంది అనమాట. లేదు మనం అడ్వైస్ అంతా పక్క పెట్టుకొని ఉంటే ఫ్రూట్ ప్రియులారా మనం చూసినట్లయితే ఎంత ఫ్రూట్ రాదు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని మాట మనం వినామా లేదా అని మన ఫ్రూట్ నుండి అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఇప్పుడైనా దేవునికి స్తోత్రం, మనం దేవుని యొక్క మాటలు రిసీవ్ చేయాలి, యేసే మాటలు రిసీవ్ చేయాలి, దేవుని మాటలకు మనం చోటు ఇవ్వాలి. దేవుని స్వరానికి మనం చోటు ఇవ్వాలి, దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం ఫలిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం ఫలిస్తుంది. కాబట్టి మనం ఫలించుకోవాలంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఒకసారి సామెతల గ్రంథము ప్రియులారా 2వ అధ్యాయము మొదటి వచనం చదువుతారా? సామెతల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల. చూడండి, దాచుకోవాలి. దేవుని మాటలు దాచుకోవాలి, మన హృదయంలో నింపుకోవాలి. ఇంకా సామెతలు 3వ అధ్యాయం మొదటి వచనం. మై చైల్డ్, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనండి. స్టోర్ మై కమాండ్స్ ఇన్ యువర్ హార్ట్. కాబట్టి దేవుని ఒక స్వరం ప్రియులారా మన హృదయంలో రిసీవ్ చేసుకోవాలి అనమాట. దేవుని ఒక స్వరం చాలా ప్రాముఖ్యమైనది అనమాట. దేవుడు మాట్లాడతారు, కానీ మనం నిర్లక్ష్యం చేసినట్లయితే అది మన పొరపాటు అనమాట, దేవుని పొరపాటు కాదు. దేవుడు మేలేసే దేవుడు ప్రయత్నం చేస్తాడు, కానీ మనం రిసీవ్ చేసుకోవాలి. దేవుని మాటలు రిసీవ్ చేసుకొని మనం అది ప్రాక్టికల్ తీసుకొని రావాలి అనమాట. అప్పుడు ప్రియులారా మనం దేవుని అనుభవిస్తానమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో ప్రియులారా మనం మొదటి అధ్యాయంలోనే మనం చూడవచ్చు. మొదటి అధ్యాయం 23వ వచనం.
నా గంతింపు విని తిరుగుడి ఆలకించుడు, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ఎస్, కాబట్టి కమ్ అండ్ లిసన్ టు మై కౌన్సిల్. కాబట్టి దేవుని దగ్గర రావాలి, అది వినాలి, అది మనం హృదయంలో నింపుకోవాలి. అంటే వాక్యానుసరం బ్రతకాలి అనమాట. అంతే, దేవునికి లోబడి బ్రతకాలి, సింపుల్. అప్పుడు తప్పకుండా ప్రియులారా పనులు జరుగుతాయి. లేదు అంటే ప్రియులారా ఏం జరుగుతాయి అని కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. సమస్యలు ఇంక్రీస్ అవుతాయి, తగ్గిపోలేదు, ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క స్వరం మనం వినాలి, దానికి లోబడాలి. కాబట్టి ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి. ఇది ఒక వాక్యం కూడా చదివి ప్రియులారా మనం ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ ప్రియులారా 16వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే ఒకసారి ఆ వాక్యం కూడా మనం చదువుతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, ఆయన శిరస్సు అయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవముల తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనిచున్నది. ఎస్ ప్రియులారా, హీ మేక్స్ ద హోల్ బాడీ ఫిట్ టుగెదర్ పర్ఫెక్ట్లీ. అంటే యేసుక్రీస్తు అంటే జీవగల దేవుడు మనందరం ఒక శరీరంలో ఉన్నామన్నమాట. రక్షణ పొందిన ప్రియులారా మనందరం ఒక శరీరంలో ఉన్నాం. అంటే యేసుక్రీస్తు శరీరం, బాడీ ఆఫ్ క్రైస్ట్ మెంబర్స్ అనమాట మనం. కాబట్టి మనం ఒక ఆత్మను కలిగి ఉన్నాము, ఒక తండ్రిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన బాప్టిస్తం ఒకటి, మన విశ్వాసం ఒకటి, మన నిరీక్షణ ఒకటి, మన దేవుడు ఒకటి అనమాట. కాబట్టి అంత ఒక్కటిగా దేవుడు తీసుకుని వచ్చాం. కాబట్టి మన అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్, గోల్డ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గా మనం ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్ గా మనం ఉన్నాం. దేవుడు మన తండ్రి, మనందరూ క్రీస్తునందు సహోదరులం. కాబట్టి హీ మేక్స్ ద హోల్ బాడీ ఫిట్ టుగెదర్ పర్ఫెక్ట్లీ. కాబట్టి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా కార్యం చేస్తాడు. మనం ఒక్కొక్కరు ఎలాగ ఉండాలని దేవుడు అది పర్ఫెక్ట్ గా శరీరంలో మనం కన్ను ఉండాల్సిన చోళ్ళు కన్ను, అలాగే చెవి ఎక్కడైతే చెవి, అలాగే ప్రియులు మన శరీరంలో ఒక్కొక్క అవయవాలు ఒక్కొక్క చోట్ల దేవుడు ఎంత పర్ఫెక్ట్ గా దేవుడు పెట్టాడు. అలాగే స్పిరిచువల్ బాడీ అంటే సంఘములు కూడా దేవుడు అలాగే చేస్తాడనమాట. అది మాత్రం కాకుండా ఈచ్ పార్ట్ డస్ ఇట్ ఓన్ స్పెషల్ వర్క్. కాబట్టి ప్రతి ఒక్కరికి సంఘంలో వచ్చిన దేవుని పులి పొందిన ప్రియులారా ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ వర్క్ ఉంది అనమాట. అంటే మీ వర్క్ ఏంటిది అని మీరు గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి అనమాట. అది మీరు చేయాలి. అర్థం చేసుకోవడం మాత్రం కాదు, ఆ పని మనం చేయాలి. నా పని నిన్ను చేయాలి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఉంది అనమాట. దేవునికి స్తోత్రం, ఒక వర్క్ ఉంది. ఈచ్ పార్ట్ డస్ ఇట్ ఓన్ స్పెషల్ వర్క్. మనం శరీరంలో ఒక అవయవం సరిగా పని చేయలేదంటే అది మిగిలిన అన్ని అవయవానికి అది ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సేమ్ అనమాట. సంఘములు కూడా సేమ్ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈచ్ పార్ట్ డస్ ఇట్ ఓన్ స్పెషల్ వర్క్. ఇంకా ఇట్ హెల్ప్స్ ద అదర్ పార్ట్స్ గ్రో. కాబట్టి మనం నమ్మకంగా ప్రియులారా మనం పనిచేసేవారు ఉంటే, సంఘంలో మనం నమ్మకంగా పనిచేసేవారు ఉంటే, మన బాధ మనం కరెక్ట్ గా చేసేవారు ఉంటే ఏమవుతుంది, ఇద్దరు అంటే మిగిలిన అవయవం కూడా గ్రో అవుతాయి అనమాట. అది మిగిలిన అవయవం బలపరచబడానికి అది సహాయపడుతుంది అనమాట. ఇప్పుడు దేవుడు అలాగే మనల్ని వాడతారు. ఈ కాలంలో అలాగే దేవుడు వాడుతున్నాం అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్పెషల్ వర్క్ ఉంది అని రాయబడి ఉంది. ఆ స్పెషల్ వర్క్ మనం నమ్మకంగా మనం చేయాలన్నమాట. మనకు దేవుడు ఏ బాధ ఇచ్చామో అది ప్రియులారా ప్రతి ఒక్కరు నమ్మకంగా చేయాలి. దానిలో నిర్లక్ష్యం ఉండవద్దు, దానిలో మనం నమ్మకంగా చేయాలి. ఇట్ హెల్ప్స్ ద అదర్ పార్ట్స్ గ్రో అనమాట. ఇప్పుడు నేను నమ్మకంగా చేసినప్పుడు మిగిలిన వారు గ్రో అవుతాయి అనమాట. మీరు నమ్మకంగా చేసినప్పుడు ఇద్దరు గ్రో అది ఇంక్రీస్ అవుతాయి అనమాట, గ్రో అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఇట్ హెల్ప్స్ ద అదర్ పార్ట్స్ గ్రో. కాబట్టి తర్వాత ఏం జరుగుతుంది, సో దట్ హోల్ బాడీ ఈస్ హెల్తీ అండ్ గ్రోవింగ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్. కాబట్టి బాడీ అంతా కూడా హెల్తీ అవుతుంది. మన అందరూ ఏం కోరుతాం, మన చక్కని ఆరోగ్యంతో ఉండాలని మనం కోరుతాం. కాబట్టి దేవుడు కూడా ఏం కోరుతున్నామంటే సంఘం అంతా కూడా హెల్తీ ఉండాలి. దేవుని ప్రతి బిడ్డలు హెల్తీ ఉండాలి, స్పిరిచువల్ గా హెల్తీ ఉండాలి అనమాట. సంఘం అంతా కూడా స్ట్రాంగ్ ఉండాలి, బలపరచబడాలి, దేవజ్ఞానంతో నింపబడిన వారు ఉండాలి, పరిశుద్ధతో నింపబడిన వారు ఉండాలి, దేవుని ప్రేమతో, జీవంతో, మహిమతో నింపబడిన హెల్తీ చర్చగా మనం ఉండాలని దేవుడు కోరుతుంది అనమాట. అది ఒక్కరి చేతుల్లో మాత్రం కాదు, మన అందరి చేతుల్లో దాని యొక్క బాధ్యత ఉంది అనమాట. రెస్పాన్సిబిలిటీ మనకు అందరికీ ఉంది అనమాట, ఒక్కరు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నమ్మకంగా
వారికి ఇచ్చిన పనులు వారు నమ్మకంగా చేసినప్పుడు కొందరు ప్రార్థన కావచ్చు, దేవుడు నమ్మకం వాడతారు. కొందరు ఆరాధన చేసిన వారు దేవుడు అలాగే వాడతారు. కొందరు వాక్య పరిచయం కావచ్చు, కొందరు హీలింగ్ మినిస్టర్ కావచ్చు, కొందరు దయ్యాలను వెళ్ళగొట్టడం కావచ్చు, కొందరు సహాయం చేయడం కావచ్చు, కొందరు ఓదార్పు చేయడం కావచ్చు. సంథింగ్ ఏదో ఒకటి వరకు ప్రతి ఒక్కరికి ఉంది అనమాట. కాబట్టి స్పెషల్ వర్క్ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు ఏం చేస్తున్నారో అది స్పెషల్ అని అర్థం చేసుకోవాలి. మీరు ఏదైతే చేస్తున్నారో అది స్పెషల్ అని గుర్తించాలి. అలాగే మనం ఏదైతే చేస్తున్నారో అది స్పెషల్ అనమాట. దేవునికి స్తోత్రం. దాన్ని మన మాటలను బట్టి అది ఏం లేదు అని చెప్పవద్దు అనమాట. అలా చెప్పినప్పుడు మన శాప మాటలు చెప్పినట్టే. కాబట్టి స్పెషల్ అనమాట. ప్రతి ఒక్కరు సంఘంలో స్పెషల్, యూనిక్ అనమాట. మీరు స్పెషల్ అనమాట. యేసు కోసం రక్తం ఇచ్చుకున్నాం, సొత్తుగా మార్చాము. కాబట్టి మనం స్పెషల్ అనమాట. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేసుకోవాలి? నమ్మకంగా మనం ఉండాలి. అప్పుడు ద హోల్ బాడీ ఈస్ హెల్తీ అండ్ గ్రోవింగ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్. దేవుని ప్రేమతో అంటే గ్రోవింగ్ అనదినం దేవుని ప్రేమతో నింపబడి గ్రో జరుగుతుంది అనమాట. దానికి దేవుడు సహాయం చేస్తాడు. మన ఎదిగినట్టు దేవుడు సహాయం చేస్తాడు. దేవుని ప్రేమతో నింపబడి మనందరి దైవ జ్ఞానంలో, దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క జీవములో, అభిషేకములో, శక్తిలో మన అందరి ఎదిగినట్టు యేసునామములో దేవుడు తప్పకుండా సహాయం చేస్తున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా కూడా సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అందరం బాడీ ఈస్ హెల్తీగా ఉండాలి అని దేవుడు కోరుతుంది. అందరం మంచిగా ఉండాలి అని దేవుడు కోరుతుంది. ఒకరు కాదు, అందరు, ప్రతి అవయవాలు అంటే మనం అనమాట. ప్రతి ఒక్కరు ఈ మీటింగులు పాల్గొంటున్నా మన అందరం ఆత్మీయంగా స్ట్రాంగ్గా ఉండాలి అని దేవుడు కోరుతుంది. మానసికంగా మనం సంతోషం, సమాధానం, నెమ్మది, ఓదార్పు అనుభవించుకొని ప్రియులారా బ్రతకాలి అని దేవుడు కోరుతుంది. శారీరకంగా మనం బలపరచబడాలని దేవుడు కోరుతుంది. ఫైనాన్షియల్ గా మనం అందరం బలపరచబడాలని జీవంగా దేవుడు కోరుతుంది. రిలేషన్షిప్ లో దేవుని చిత్తం జరగాలని దేవుడు కోరుతుంది. రిలేషన్షిప్ లో దేవుని చిత్తం జరగాలి, దానికి మనం ఒప్పుకోవాలి. కొన్నిసారి మనం చెప్తారేమో ఆ పాపాన్ని మనం పెద్దగా చెప్తారేమో. పాపం కాదు. పాపాన్ని మనం హైలైట్ చేసినంతకాలం సమస్యకు పరిష్కారం రాదు. కానీ మనం ఏం హైలైట్ చేయాలి? యేసుక్రీస్తు. హల్లెలూయా. సాతాన్ని మనం హైలైట్ చేయవద్దు. పాపం లేదంటే సాతాన్, ఇది రెండుని మనం హైలైట్ చేస్తారేమో చాలాసారి. ఇది రెండుని మనం హైలైట్ చేయవద్దు. మనం దేవుడు దేని కొరకు పిలిచామంటే యేసుక్రీస్తుని హైలైట్ చేయాలి. క్రిస్తువుని మనం హైలైట్ చేసినప్పుడు పాపం డౌన్ అయిపోతుంది అనమాట. సాతాన్ రిలోటు తొలగిపోతుంది అనమాట. ఇప్పుడు క్రిస్తు ప్రేమ, క్రిస్తువుని ప్రియులారు మనం హైలైట్ చేయాలి. క్రిస్తువుని కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారు మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రియులారు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పారు, నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడను బెండ మీద ఎల్లు కట్టబడిన వారుగా ఉన్నామని ప్రభు చెప్పారు. ఇప్పుడు దానిలో ఒక మాట ప్రియులారు ప్రభు చెప్పారు. 5వ అధ్యాయం 44వ వచనం ప్రభు చెప్పారు, శత్రువును ప్రేమించుడు అని ప్రభు చెప్పిన మాట రాయబడింది. శత్రువుని ప్రేమించుడు. మీకు శత్రువు ఉందా అంటే మనం అడిగిన ఇప్పుడు ఓపెన్ గా అడిగి ఉంటే మీరు చెప్తారు ఎవరు లేదని చెప్తారు. కాబట్టి మీ హృదయంలో కొందరితో కోపం కానీ పగ కానీ చెడు కలిగి ఉంటే, కాబట్టి అసలైన శత్రువు దేవుని బిడ్డలకు సాతాన్ అనమాట. కానీ కొన్నిసారి మనుషులు మన శత్రువు అని కొన్నిసారి అనుకున్నారేమో. యేసుక్రీస్తు చెప్పాడు శత్రువులను ప్రేమించుడని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, అది మన వలన ఓన్గా అది సాధ్యం కాదు, కానీ ప్రభువుకు సాధ్యం. కాబట్టి సువార్త విని రక్షణ పొంది దేవుని పిలుపు పొంది దేవుని ఆమె కొత్తగా జన్మించిన ప్రియులారా, మనలో పరిశుద్ధాత్మధుడు ఉంది కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు ఉంది కాబట్టి శత్రువులను ప్రేమించినట్టు దేవుడు కృప అనుగ్రహించిన గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడని ప్రభు చెప్పారు. హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. శత్రువులను ప్రేమించుడు, హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు శత్రువుగా ఉన్నామన్నమాట. దేవునికి వ్యతిరేకంగా ఎన్నో మాటలు క్రియల ద్వారా ఎన్నో పాపాలు చేసి మన శత్రువులు ఉన్నాం. ఆయనప్పుడు కూడా దేవుడు ప్రేమించామన్నమాట. ఇప్పుడు మనం కూడా ప్రియులరా తోటి సహోదరులు ఇద్దరు ప్రేమించాలి. అంటే సాతాను ఏం చెప్తాడు? పలానా వ్యక్తి మీ శత్రువు అని మనసులో ఒక పిక్చర్ తీసుకొని వస్తాడని, దాన్ని యేసునామములో మనం తీసివేయాలి. అంటే భూమి మీద బ్రతుకుతున్న ఏ ఒక్క మనుషులు మన శత్రువు కాదు. ఎఫెసీయులు 6వ అధ్యాయం 12వ వచనంలో స్పష్టంగా రాయబడింది. దానిలో మీ వారు కూడా ఉన్నారనమాట. మీరు ఎవరైతే పలానా వ్యక్తి మీ శత్రువు అని మనసులో అనుకున్నారు కదా, ఇక్కడ గతకాలంలో వారు చేసిన పాపక్రియలు, వారు చేసిన తప్పుడు మాటలు, ఇన్సల్ట్ చేయడం కావచ్చు, గాయపరచడం కావచ్చు, అంతా మీరు అది చూసి అనుభవించుకొని ఏదైనా శత్రువు అని మీ మనసులో మీరు ఇంకా ఎవరు ఆ శత్రువు కాదు అని చెప్పినా మీరు ఒప్పుకోలేదు. అంత స్థాయిలో ఉన్నారేమో అనుభవం. కానీ ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది శత్రువును ప్రేమించుడి. 43వ వచనం, యు హావ్ హేర్డ్ ద లో దట్ సేస్ లవ్ యువర్ నైబర్ అండ్ హేట్ యువర్ ఎనిమీ. 44వ వచనం, బట్ ఐ సే
ఐసే అంటే ఎవరు చెప్పారు? ప్రభుని యేసుక్రీస్తు చెప్పిన మాట అనమాట. లవ్ యువర్ ఎనిమీస్. మీరు శత్రువు అని అనుకున్నారు కదా, వారిని ప్రేమించాలి. కాబట్టి దాని కొరకు మనం ప్రార్థన అవసరం, బలమైన ప్రార్థన, పరిశుద్ధాత్మ సహాయమైన అవసరం. మామూలు విషయం కాదు. మనకు మేలు చేసిన వారిని ప్రేమించడం చాలా ఈజీ. వారికి మనం గిఫ్ట్ పంపవచ్చు, మన హాయిగా వారు నవ్వుకొని మనకు ప్రైజ్ తోడు చెప్పవచ్చు. కానీ శత్రువులను ప్రేమించడం, లవ్ యువర్ ఎనిమీస్ అంటే మనకి ఇబ్బంది పెడుతున్న వారు కూడా మేలు చేయాలన్నమాట. వారితో మన ప్రేమ, మన ఆత్మ నుండి ప్రేమ చూపాలి. అది ప్రభువుకు సాధ్యం. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభువుకు మన అవకాశం ఇవ్వాలి. మన ద్వారా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడానికి మన అవకాశం ఇవ్వాలి. కాబట్టి మనం తగ్గించుకోవాలి. అక్కడే ప్రభు నన్ను వాడుకోమతండి. లవ్ యువర్ ఎనిమీస్. మీరు ఎవరైతే శత్రువుని అనుకున్నారో వారు ప్రేమించమని చెప్పారు. అలాగే ఆ ప్రేమ మన ఆత్మ నుండి విడుదల చేసిన వారుగా మనం ఉంటే ఆ వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనతో కలిసి ఆత్మలో సత్యంలో ఆరాధన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చాలాసారి మనం అది చేయడం లేదేమో. మనం అది కూడా ఒక పరిచయం అనమాట, దేవునికి స్తోత్రం. అది కూడా ఒక పరిచయం అనమాట, అది కూడా సేవ అనమాట, దేవునికి స్తోత్రం. లవ్ యువర్ ఎనిమీస్. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రభు మన ఆత్మను అధికంగా బలపరిచినాక ప్రే ఫర్ దోస్ హూ అంటే మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి నిజంగా మన ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? నిజంగా ప్రభు ఆ బ్రదర్ను లేదా నా సిస్టర్ను రక్షించు, విడిపించమని నిజంగా మీరు ప్రార్థన చేసిన వ్యక్తి ఉంటే ప్రార్థన చేస్తున్న కొద్ది ఏమవుతుంది? మన ఆత్మ బలపరచబడతాయి, ఆత్మ నుండి ప్రేమ ప్రవహిస్తుంది. తప్పకుండా ఆ వ్యక్తిని ప్రేమించినట్టు దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడినప్పుడు ఏమవుతుంది? గతకాలంలో ఆ వ్యక్తి చేసిన ఆ విషయాలు అంతా కూడా మనం మర్చిపోతాయి అనమాట, డిలీట్ అయిపోతాయి. యేసు రక్తం ద్వారా డిలీట్ అయిపోయినాక గతకాలంలో మీకు తెలియక కొందరు చేశారు కదా, అది మీ మనసులో మీరు దాచిపెట్టి ఉండొచ్చు. కానీ అదంతా మీరు తీసివేయాలి, రిమూవ్ చేయాలి. చెత్తలు రిమూవ్ చేయాలన్నమాట. చెత్తలు ప్రియులారా మనకు మేలు చేయలేదన్నమాట. వేసే మాటలు మనకు మేలు వేస్తాయి. కాబట్టి మన దేవుని మాటలు నింపబడుతున్న కొద్ది అనవసరమైన అంతా వెళ్ళిపోతాయి. మీరు ఎవరితో అయితే మీరు క్షమించడానికి ఉంది అదంతా వెళ్ళిపోతాయి అనమాట. నిజంగా మీరు క్షమించిన వ్యక్తి ఉంటే ఇంకా వారి గురించి మీరు నెగటివ్ గా మాట్లాడటం ఆగిపోతాయి అనమాట. స్తోత్రం, ఆగిపోతాయి. వారి గురించి నెగటివ్ చెప్పలేదు, ఎందుకంటే లోపల లేదు కదా. లోపల ఉన్న పాత్ర ఏమీ లేదు, అన్ని పాత్ర వెళ్ళిపోవాలి. అంటే దేవుని చిత్తం లేని విషయాలు మన మనసులో సాతాను మన మనసులో డిపోజ్ చేయడానికి పెడతాడు. అలాగే మన హృదయాన్ని పట్టుకోవడానికి దెయ్యాలు ప్రయత్నం చేస్తాయి. తర్వాత మన హృదయం కోపం కానీ చేదు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు. అది సెల్ఫ్ బిజినెస్ కావచ్చు, ఇద్దరిలతో కావచ్చు. దానివల్ల ఏమవుతుంది? మన జీవదలంది మన ఆత్మ నుండి బయటకు ప్రవహించలేదన్నమాట. జీవదలం అనేది ప్రవహించలేదు. కాబట్టి దేవుడు ఏం కోరుతుంది? మనం చిగురించాలి. దేవుడు పిలిచారు కానీ మనం చిగురించాలి. కాబట్టి మనం చిగురించకుండా సాతాను పోయిస్తూ ప్రియులారా ప్రభావం చేస్తారు. కానీ వేసే మాటలు మనం చిగురించినట్టు సాయం చేస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మన మనసు ఎవరు ప్రభావం చేస్తుంది? అది చాలా ప్రాముఖ్యం. మీ హృదయం ఎవరు ప్రభావం చేస్తుంది? గతకాలంలో వారు వీరు చేసిన పాపాలు లేదంటే ప్రియులారా ఏ విషయం మనల్ని ప్రభావం చేస్తుంది? వేసే మాటలు మన హృదయాన్ని ప్రభావం చేయనాక, మన హృదయాన్ని వేసే మాటలు దేవుని మాటలు ప్రభావం చేయనాక. దేవుని మాటలు పరిశుద్ధమైనది అనమాట. దేవుని మాటలు ఆత్మ ప్రాణ శరీరంలో వెళ్ళి పనిచేస్తాయి అనమాట. మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంది. అందుకొరకు ఎఫెసులో రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు సంఘాన్ని ఉదగస్తున్నాను అంటే సంఘాన్ని వాక్యం ద్వారా దేవుడు శుద్ధి చేశారనమాట. వాక్యం ద్వారా దేవుడు కడవత్తే అనమాట. అలాంటి వాక్యం. కాబట్టి వాక్య పరిచయం ముందు మన ప్రార్థన పూర్వకం ఉండాలన్నమాట. వాక్యం మనం రిసీవ్ చేసుకోవాలి. కొన్ని వాక్యాలు మీకు నచ్చలేదేమో, ఎందుకంటే ఆ వాక్యానికి వ్యతిరేకమైన కొన్ని ఐటమ్స్ మన లోపల ఉండే మనకు అది ఇష్టపడలేదు. కాబట్టి ఆయన కానీ మనం రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం ద్వారా వాక్యం పంపి దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే హృదయం అన్నిటికంటే ప్రాముఖ్యం. బైబిల్లో రాయబడింది, హృదయం అన్నిటికంటే జాగ్రత్తగా ఇలా మనం కాపాడుకోవాలని రాయబడింది. ఎందుకంటే జీవజల నదులు మన హృదయం నుండి ప్రవహిస్తాయి అన్నమాట. ఆశీర్వాదం మీ హృదయం నుండి ప్రవహిస్తుంది. మన ఆత్మ నుండి, కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి ఆశీర్వాద నదులు ప్రవహించాలి. కానీ సాతాను పని అనేది ఆశీర్వాద నదులు ప్రవహించకుండా చేస్తాడు, బ్లోక్ చేస్తాడు అనమాట, చిగురించకుండా చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం చాలా ఇంపార్టెంట్. ప్రార్థన పూర్వకంగా హోలీ స్పిరిట్ స్వరానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. మనుషులు స్వరానికి అక్కడ ఇంపార్టెంట్ ఇవ్వద్దు. చెప్పలేం ఎవరు వాళ్ళని మనం మోసపోతాయని కూడా చెప్పలేం. కాబట్టి ప్రియులారా మనం
యేసు కొరసుకు ఇంపార్టెంట్ ఇవ్వాలి, పరిశుద్ధాత్మ దేవునికి ఇంపార్టెంట్ గా ఇచ్చిన వ్యక్తులుగా మనం ఉంటే తప్పకుండా మనం దుష్టిని ఓవర్కమ్ చేసుకోవచ్చు. మనం మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 3వ అధ్యాయం 13, 14 అధ్యాయంలో మనం చూడవచ్చు. యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టిని జయించున్నారు. కారణం ఏంటిది? వాక్యానికి హృదయంలో చోటిచ్చామన్నమాట. దేవుని వాక్యానికి చోటిచ్చామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని వాక్యానికి మనం చోటిస్తాం, క్రీస్తుకు మన హృదయంలో చోటిస్తాం, యేసే మాటలకు మన హృదయంలో చోటిస్తాం. యేసునామములో తప్పకుండా మీరు ఫలిస్తుంది, తప్పకుండా మీరు ఫలిస్తుంది, తప్పకుండా మీరు ఫలిస్తుంది. అన్ని విధంగా దేవుని చిత్తానుసారం అన్ని విధంగా ఫలిస్తాయి అనమాట. తప్పకుండా ఫలిస్తాయి. ఇప్పుడు యేసునామములో మీరు ఫలించినాక మీ ఆత్మీయ జీవితం, మీ కుటుంబ జీవితాలు చిగురించినాక, ఫలించినాక, యేసునామములో దేవుని చిత్తానుసారంగా అది ఫలించినాక, అలాగే అనేకులకు యేసునామములో దీవెనకరంగా ఉండినాక, దానికి వ్యతిరేకమైన సాతాను తంత్రాలు యేసునామములో లయమైపోయినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినట్టు దేవా మీకు స్తోత్రం తండ్రి. దేవా నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన దేవా, మీ వాక్యం ద్వారా శుద్ధి చేస్తున్నట్టు దేవా మిమ్మల్ని శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం. దేవా ప్రతి ఒక్కరిను దేవా మీరు పిలిచినట్టు శుద్ధిస్తున్నాం తండ్రి. పిలిచిన ప్రతి ఒక్కరు తండ్రి వారు ఆత్మీయంగా ఎదిగినట్టు హోలీ స్పిరిట్ మీరు సహాయం చేసినట్టు వందనాలు. ప్రతి ఒక్కరు యేసులో చిగురించినట్టు తండ్రి కృపా దేవా దయచేయమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి హృదయంలో మీ సంతోషం, సమాధానం, నిమ్మదితో దేవా ప్రభావ నింపుగానే ప్రార్థనిస్తున్నాము. చక్కని ఆరోగ్యం దేవా ప్రతి ఒక్కరికి దేవా దయం దీర్ఘాయుస్సు తృప్తిపరచమదండి. ఫైనాన్షియల్ గా తండ్రి అనేకులకు ఇచ్చే వ్యక్తులుగా తండ్రి దేవా పరిశుద్ధాత్మతో అభిషేకించి దేవా చిగురించినట్టు హోలీ స్పిరిట్ దేవా మీ అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే స్థిర ఆరాధన, కుటుంబ జీవితంలో శాంతి సమాధానం ఎంకరిస్తామని కానీ ప్రార్థనిస్తున్నాం. భార్య భర్తలు మధ్యలో సమాధానం ఎంకరిస్తాను, ఐక్యత ఎంకరిస్తాను కానీ, ప్రేమ ఎంకరిస్తామని కానీ ప్రార్థనిస్తున్నాం. దానికి వ్యతిరేకమైన అపవాది క్రియలు సంపూర్ణంగా ఇప్పుడే లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రభావ సింహ ఆరాధన కరగరబిన సుగడ కొడబిడే వారు క్షమించే మనసు ప్రతి ఒక్కరికి దబా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. దబా గాయపరచబడిన ఇద్దరు ద్వారా గాయపరచబడిన స్థాయిలో ఉన్న వారి గాయాలు ఎస్ఎంలు స్వస్థపరచమని ప్రార్థనిస్తాం. ప్రభావ నలిగిన హృదయం స్వస్థపరిచే ప్రభావ మీ అభిషేకం ద్వారా తండ్రి లోతైన ప్రతి విధమైన గాయాలు స్వస్థపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ ప్రేమతో ఏసయ్యా నేను ఏమాత్రం ఎన్నడూ నెడబాని చెప్పిన దేవా మీకు స్తోత్రం. ఏసే మీరు ఉందన్న గాయముల చేత స్వస్థనందరి వారిని మనం ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రాణం ప్రభావ స్వస్థపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా ప్రతి ఆమె హాలేలు గాయాలు స్వస్థపరిచే మంచి సమరుడనేసి ప్రతి ఒక్కరిను తండ్రి ఉదయకాలం పొలిసిపెరి దేవా మీరు ఆమె పరిశుద్ధాత్మ దేవా మీరు తాకుతున్నట్టు సుధిస్తున్నాం తండ్రి. గాయాలు కఠినమైన ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. క్షమించే కృపదైవ తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియలేదు కాబట్టి క్షమించమని చెప్పిన యేసయ్య వందనాలు తండ్రి. క్షమించే అభిషేకంతో ప్రభావ నింపమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్క హృదయంలో యేసే మీ ప్రేమతో ఇప్పుడే కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. క్షమించే అభిషేకం నింపముందండి. భర్తతో, భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, ఆమె సహోదరులతో ప్రతి ఒక్కరితో ప్రభావ క్షమించే కృప ఇంగరిసవన కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే దాబా కరబిన సుగోడ కోరబిదే తవ జీవదిలందరూ ప్రేమించే అనుభవానికి ఆమె దేవా హోలీ స్పిరిట్ నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని కడుగుతున్నాండి యేసు నామములో తండ్రి. ఓ దేవా మీ ప్రేమ వారి ఆత్మ నుండి ప్రవేశినాకని ప్రార్థనిస్తున్నాం. శత్రువును ప్రేమించుడు అని చెప్పిన దేవా స్తోత్రం. ఇన్సల్ట్ చేసిన గాయపరిచిన వ్యక్తులను ప్రేమించే అభిషేకంతో నింపమని ప్రార్థనిస్తున్నాం. అపమానపరుస్తున్న ఆమె హల్లెలూయా ఆశీర్వాదాలు అనుభవించకుండా పనిచేస్తున్న సాతాను వాడుతున్న తండ్రి వారిని కూడా విడిపించినట్టు దేవా మీ అభిషేకంతో నింపి వాడుకోమని ప్రార్థనిస్తా. హోలీ స్పిరిట్ ఫిల్ లార్డ్ నువ్వు ఆమె ప్రభావ మీ అభిషేకంతో ఇప్పుడే కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ శక్తితో ఇప్పుడు నింపమని ప్రార్థనిస్తున్నాం. అనేకులు విడిపించే అభిషేకంతో నింపమని ప్రార్థనిస్తున్నాం. ఓహిబైన సింహారాధన అపవాదికరీలు యేసు నామములో లేమైపోయినాక సింహారాధన కరగర దేవా ప్రతి ఒక్కరిని ఇప్పుడు అభిషేకంతో నింపము తండ్రి. జీవంతో మహిమతో కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు యేసుమని అధికంగా ఫలించినాకని ప్రార్థనిస్తున్నాం. భౌతికరీలు యేసు నామములో లేమైపోయినాక సంపూర్ణంగా లేమైపోయినాక తండ్రి మీ శక్తి సమృద్ధి రిలీజ్ అయినాక అని ప్రార్థనిస్తున్నాం. ఒక విశ్వాసంతో నింపమని ప్రార్థనిస్తున్నాం. విశ్వాసం అనుమానాలు లేమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఓహే బన ఆరాధన ప్రతి ఒక్కరిని దేవ లేవనెత్తము తండ్రి.
ఆత్మలో బలపరిచి ప్రభు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శిరోమరం ద్వారా సాతాన్ని ప్రభు మీరు ఓడించినటువంటి వందనాలు తండ్రి. పాంబులను తేడును శత్రుబలం అందరి మీద తొక్కడానికి ప్రభు మీరు అధికారం ఇచ్చినటువంటి వందనాలు. దెయ్యాలు హాని చేయలేదు అని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. ఓహి బనాస్తి ఆరాధన ప్రతి ఒక్కరి పట్ల ఉన్న ప్రభు మీ చిత్తం 100% ఏసంలోది మీరు చెరువునా కానీ ప్రార్థన చేస్తున్నాం, నెరవేర్చబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏ శోధంలో దేవా మీ దేవుని అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాం. కుడి వేసిన ప్రతి ఒక్కరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అత్తరేగంలో దీవిస్తున్నాం. దేవుని సమృద్ధి అనుభవించినాక అనేకలు దీవించే అభిషేకంతో ఇప్పుడే నింబమని ప్రార్థన చేస్తున్నాం. ఏ శోధంలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.